దేవుడు మీ అవసరాలను తీరుస్తాడు. మీ అక్కరలను దేవుడు తీరుస్తాడు. మీకు కావలసిన ధనాన్ని యేసయ్య ఇస్తాడు. సో, ఈ రోజున మీకు అనేక అవసరాలున్నాయి. మీ అవసరాలు ఎలా ఉన్నాయంటే ఈఎంఐలు కట్టాలి, ఇంటద్దెలు కట్టుకోవాలి, పిల్లలకి ఫీజులు కట్టాలి, అలాగే అప్పులు కట్టుకోవాలి, తినడానికి ఎన్నో ఆహార పదార్థాలు అవసరం, వాటికి డబ్బు అవసరం, అలాగే కూతురు పెళ్లి చేయాలి, లేకపోతే కొడుకు పెళ్లి చేయాలి, మనవడు మనవరాలు పెళ్లి చేయాలి. ఇలాగ వివాహ విషయంలో మీకు డబ్బు ఎంతో అవసరము. అలాగనే చదువులకి మీకు డబ్బు ఎంతో అవసరము. అలాగనే వేరే దేశానికి వెళ్ళి ముందుకు వెళ్ళాలంటే డబ్బు అవసరము, మీ దగ్గర లేదు. అలాగనే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కానీ ఆ విషయంలో కూడా డబ్బు అవసరం. ఆ విషయంలో కూడా మీకు డబ్బు అనేది లేదు. సో, ఏ విషయంలో అయినా కానీ డబ్బు అనేది ఈ రోజున మీకు ఎంతో అవసరం. అనగా మీకు అనేక అక్కరలు ఉన్నాయి. అయితే మీ అక్కరలను దేవుడు తప్పకుండా తీరుస్తాడు. ఈ క్రింద రాయబడిన ఈ 5 వాక్యాలను నేను చదివి వినిపిస్తాను. దేవుడు ఏ విధంగా మన అవసరాలను తీరుస్తాడు, ఏ విధంగా దేవుడు మన అక్కరలను తీరుస్తాడు, ఏ విధంగా దేవుడు మనకు కావలసిన ధనాన్ని ఇస్తాడు, ఏ రీతిలో దేవుడు మనకి కలిగిన ప్రతి నీడ్ అనేది దేవుడు ఎలాగ తీరుస్తాడు, ఎలాగ మనం సర్వైవ్ అవునట్లుగా దేవుడు మనకు ముందును నడిపిస్తాడనేది ఈ యొక్క వీడియోలో నేను మీకు తెలియపరుస్తా. లాస్ట్లో మీకు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ రావాలని కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రార్థన చేస్తాం. సో, ఈ యొక్క వాక్యాన్ని విని ప్రార్థనలో ఏకీభవించండి. ఖచ్చితంగా దీని ప్రతిఫలాన్ని మీరు ఒక వారం 10 రోజుల్లో లేకపోతే ఈ నెలలోనే మీరు చూస్తారు. తప్పకుండా దేవుడు నీ అవసరాలను దేవుడు తీరుస్తాడు. తప్పకుండా నీకు ఎంత అమౌంట్ ఎమర్జెన్సీగా అవసరమో ఆ ఎమర్జెన్సీ నీడ్ అయిన నీ యొక్క డబ్బుని దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన నీకు తోడై ఉంటాడు. సో, మనం వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు ఈ యొక్క వీడియోని మీరు తప్పకుండా ఒక లైక్ చేయండి, అనేకులు కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి యేసయ్య నా అవసరం తీరుస్తాడు అని. అలాగనే హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ కూడా దయచేసి ఇవ్వండి. సో, ఈ సమయంలో నేను మీకు దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలను వివరిస్తాను. తప్పకుండా నీ వివాహానికి అవసరమైన ధనాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. తప్పకుండా నీ బిడ్డలకు ఫీజులు కావాల్సిన అమౌంట్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ చదువులు కావాల్సిన అమౌంట్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీవు కొనుక్కోవాలనుకుంటున్నావు, దానికి కావాల్సిన అమౌంట్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు, ఇల్లు కట్టడానికి కావాల్సిన అవసరమైన ధనాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. సో, నీకు ఏదైతే అవసరమో, ఎంత డబ్బు అయితే అవసరమో, ఎంతైతే నీకు నీడ్ ఉందో దాన్ని పెన్ను పేపర్ మీద తీసుకొని రాసి ప్రార్థన చేయి. ఒక వారం 10 రోజుల్లో తప్పకుండా నీ అవసరాలను దేవుడు తీరుస్తాడు. ఖచ్చితంగా దేవుడు సహాయం నీకు అందిస్తాడు. అలాగే అప్పులు కట్టుకోవడానికి, ఈఎంఐలు కట్టుకోవడానికి, రెంట్స్ కట్టుకోవడానికి, ఇంకా ఏమైనా కొనుక్కోవడానికి, సో ఏదైనా ప్రయాణ ఖర్చులు, అన్ని ఎన్నో ఖర్చులు మీకున్నాయి. ఆ ఖర్చులన్నింటినీ కూడా దేవుడు తప్పకుండా ఏదో ఒక రీతిలో ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు సహాయం చేయడానికి దేవుడు నీ వద్దకు దేవుడు దూతలను పంపిస్తాడు. అంటే జనములు, స్పాన్సర్స్ నీ దగ్గరికి వస్తారు. ఏ రీతిగా దేవుడు ఎవరిని ప్రేరేపిస్తాడో తెలియదు. సో, నీ స్నేహితుల ద్వారా, నీ బంధువుల ద్వారా, మీ అమ్మ నాన్న, లేకపోతే ఎవరైతే నీకు డబ్బులు ఇవ్వాలో వాళ్ళ ద్వారా ఏదో ఒక రీతిలో మనుషులకి దేవుడు ప్రేరేపణ కలుగు చేసి వాళ్ళే డబ్బులు తీసుకొని వచ్చి నీకు ఇవ్వబోతున్నారు. ఈ కార్యం దేవుడు నీ పట్ల జరిగించబోతున్నాడు. అలాంటి గొప్ప కార్యం నీ జీవితంలో జరగబోతా ఉన్నది. సో, ఇప్పుడు మన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. సో, వాక్య ధ్యానంలో నుండి దేవుడు నీకు అవసరమైన ధనాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నాకు అవసరమైన ధనం ఏంటంటే ఒక మందిరం కొరకు ఒక ప్రదేశాన్ని కొనాలన్న ఆ ఆశ, సంకల్పం నాలో ఉంది. నాకు అవసరమైన ధనాన్ని నాకు ఇస్తాడు దేవుడు. ఆయన పనికని నేను నమ్ముతున్నాను. సో, మీకు కావలసిన అవసరం ఏదైతే ఉందో దేవుడు తప్పకుండా అవసరాన్ని తీరుస్తాడు. వాక్యంలోనికి మనం వెళ్దాము. సో, మొదటిగా మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24 నుండి. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు 1/2 షెకెలు అను పన్ను వసూలు చేయవారు పేతురునెద్దుకు వచ్చి, మీ బోధకుడు ఈ 1/2 షెకెలు చెల్లింపడా అని అడగగా, చెల్లించుననెను. అతడు ఇంట్లోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు, కుమారుల యొద్దనా అన్యుల యొద్దన అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనం వారికి అభ్యంతరం కలుగు చేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపలు పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును. దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. చూడండి, పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరకు వచ్చి మీరు పన్ను కట్టరా అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, పన్ను కట్టడానికి అనగా 1/2 షెకెల్ అంటే, సో ఈ రోజుల్లో అది ఒక సిల్వర్ కాయిన్. ఆ సిల్వర్ కాయిన్ అనేది షెకెల్ అనేది, ఒక షెకెల్ అనేది కడితే సో వీళ్ళిద్దరికి పన్ను కట్టినట్లు. అయితే ఈ షెకెల్ అనేది
ఎలాగ రావాలి, ఎలాగ పొందుకోవాలి అంటే వాళ్ళ దగ్గర లేదు. అయితే యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, ఇదిగో నువ్వు సముద్రానికి వెళ్ళు. ట్యాక్స్ కట్టాలి అంటే సముద్రానికి వెళ్ళు, గాలం వేయి. ఫస్ట్ ఒక చేప వస్తది. ఆ చేప పట్టుకో. దాని నోరు తెరిస్తే నీకు ఒక షెకేలు దొరుకుతుంది. దాన్ని తీసుకొని వచ్చి నా కొరకు, నీ కొరకు వాళ్ళకి ట్యాక్స్ కట్టమని చెప్పి యేసు ప్రభువారు చెప్పారు. సో దీన్ని బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఒక పన్ను కట్టాలి అవసరమైంది. అయితే యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, నువ్వు వెళ్ళి గాలం వేయి. గాలం వేసినప్పుడు ఒక చేప వస్తుంది. ఆ చేపను పట్టుకొని నువ్వు బయటకు తీసి దాని నోరు ఓపెన్ చేస్తే నా కొరకు, నీ కొరకు వారికి ఇవ్వడానికి ఒక షెకేల్ అనేది నీకు దొరుకుతుంది అని యేసు ప్రభువారు పేతురుకి చెప్తే పేతురు అలాగా చేశాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ యొక్క వాక్యము ఏమని తెలియపరుస్తుందంటే, నీకు ఏదైనా అవసరం వస్తే, ఈ రోజున వాళ్ళకేమో పేతురికి అక్కడ పన్ను కట్టాలి, కానీ పన్ను కట్టడానికి తన దగ్గర షెకేలు సరే ఎంతో కొంత ఒక 1000 రూపాయలైనా ఆయన దగ్గర లేవేమో. అయితే యేసు ప్రభువారు ఆ షెకేల్ కోసము సముద్రానికి వెళ్ళి ఒక చేపను పట్టుకొని దాన్ని గాలం వేసి తీయమన్నాడు. దాని నోట్లో ఒక షెకేల్ అనేది దొరికింది. దాన్ని తీసుకెళ్ళి కట్టమని చెప్పాడు. సో ప్రభు యొక్క కార్యాలు ఎలా ఉంటాయి అంటే, దేవుడు ఏం చెప్తాడు అంటే, ఈ పేతురికి చెప్పాడు, ఒక పని చేయమన్నాడు. అంటే ఏంటంటే చేపలు పట్టమన్నాడు. ఆ చేపలు పట్టడం మూలాన డబ్బు వస్తుంది అని చెప్పి యేసు ప్రభువారు పేతురుకు చెప్పాడు. మరి ఈ రోజున నీకు కూడా డబ్బు అవసరమైనది, నీకు కూడా ధనం అవసరమై ఉన్నది. ఖాళీగా ఇంట్లో కూర్చోకోకుండా ఏదో ఒక ఉద్యోగాన్ని వెళ్ళి చెయ్యి. ఆ పనిలో దేవుడు నీకు కావాల్సిన అమౌంట్ నీకు ఇస్తాడు. చిన్నదవని, పెద్దదవని, ఏదైనా అవని, నీకు వచ్చిన పనిని చెయ్యి. ఆ పనిలో దేవుడు నీకు కావాల్సిన అమౌంట్ నీకు ఇస్తాడు. ఆ యొక్క వ్యాపారంలో నీకు కావాల్సిన అమౌంట్ దేవుడు నీకు ఇస్తాడు. అలాగనే ఆ విషయంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. సో నీకు కూడా ఒక షెకేలు దొరుకుతుంది. ఈ షెకేలు దేనికి సాదృశ్యము అంటే, దేవుడు మన అవసరాలు తీర్చడం కొరకు ఆల్రెడీ ఎక్కడో ఒక చోట మనకు కావలసిన అమౌంట్ని ఏర్పాటు చేసి ఉంచుతాడు. కానీ అది ఎక్కడ అంటే, ఇప్పుడు పేతురికి ఒక షెకేల్ కావాలి, కానీ ఆ షెకేల్ ఎక్కడుందంటే సముద్రంలో ఒక చేప రూపంలో ఎక్కడో తిరుగుతూ ఉంది. ఎక్కడ? సముద్రంలో చేప రూపంలో ఎక్కడో తిరుగుతూ ఉంది. కానీ గాల వేసి బయటకు తీసుకొని లాగి దాన్ని నోరు ఓపెన్ చేయాలి. అప్పుడే అది ఏంటనేది దొరుకుతుంది. నీకు కూడా దేవుడు నీకు కావాల్సిన అమౌంట్, ఇప్పుడు ఒక ల్యాండ్ కొనాలి, ఇల్లు కట్టాలి, ఆ డబ్బు కావాలి. అది ఎక్కడో నీ దగ్గరే, నువ్వున్న ప్రాంతంలోనే దేవుడు నీ కోసం దాచి ఉంచాడు. దానికోసం ప్రార్థన చేసి ప్రభువుని అడిగితే దేవుడు ఎలాగా ఆ యొక్క ధనాన్ని పొందుకోవాలో దేవుడు నీకు చూపిస్తాడు. కాబట్టి దేవుడు చెప్పిన ప్రకారముగా ఏదైనా ఒక పని చేయి. నీకు కావాల్సిన అమౌంట్ అంతా కూడా దేవుడు ఎక్కడో ఒక చోట, ఏదో ఒక చోట ఏర్పాటు చేశాడు. ఒక ధననిధిని నీ కోసం దాచి ఉంచాడు. అది మీరు ఎవరైనా అవని, విధవరాలవని, ముసలివాళ్ళవని, చిన్నవాళ్ళవని, పెద్దవాళ్ళవని, మీకు ఏ అవసరం ఉన్నా కానీ, ఈరోజు నా పెళ్లి చేయడానికి డబ్బు కావాలి, ఉద్యోగం కొరకు డబ్బు కావాలి, అప్పులు కట్టుకోవడానికి డబ్బు కావాలి, ఈఎంఐలు కట్టుకోవడానికి, రెంట్లు కట్టుకోవడానికి డబ్బులు కావాలి, ఖర్చు అవుతుంది, తినడానికి డబ్బులు కావాలి, ఏదైనా ఫంక్షన్ చేయాలన్నా, ఏదైనా వెహికల్స్ కొనాలన్నా, ఏదైనా కానీ డబ్బు కావాలి. అయితే నీ దగ్గర ఆ డబ్బు లేదు. అయితే నీ కొరకు దేవుడు ఎక్కడో ఒక చోట నీ కొరకు దాచి ఉంచాడు. ఆ డబ్బుని నువ్వు ప్రార్థన చేసి దేవుని దగ్గరికి వెళ్ళి అడిగితే, పేతురు యేసుప్రభు వారిని వచ్చి అడిగినప్పుడు యేసుప్రభు వారు చెప్పాడు, పలానా చోటకు వెళ్ళని. అలాగే యేసుప్రభు వారు కూడా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభా ఈ డబ్బు నాకు కావాలి ఎలాగంటే ఆయన నీకు తెలియపరుస్తాడు. సో మరొక వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19, కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. దేవుడు తన ఐశ్వర్యం చెప్పున తన మహిమలో మీకు ఉన్న ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీరుస్తాడు. మీకు కావలసిన ప్రతి ఈవిని దేవుడు దయచేస్తాడు. మీకు ఏదైతే అవసరమో దేవుడు దాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. నీకు 100 రూపాయలు అవసరమైతే 100 రూపాయలు ఇస్తాడు. 1000 రూపాయలు అవసరమైతే 1000 రూపాయలు ఇస్తాడు. 10,000 అవసరమైతే 10,000 ఇస్తాడు. 1,00,000 అవసరమైతే 1,00,000 ఇస్తాడు. ఒక రోజున ఒక మీటింగ్ పెట్టడానికి నాకు 10,000, 15,000 రూపాయలు కావాలి. దేవుణ్ణి అడిగాను, బండి మీద వెళ్తా ప్రభా, ఒక బిజ్జి దాటుతా, దేవుణ్ణి అడిగా, ప్రభా నాకు రేపటి కల్లా 10,000 కావాలి ప్రభా అంటే, తర్వాత రోజు అదే బండి మీద అదే ప్లేస్లో 10,000 పట్టుకొని నేను వెళ్ళాను. సో ఇలాగ దేవుడు ఒక్క రోజులో నా అవసరాన్ని తీర్చాడు. అప్పుడు తెలుసుకున్న, దేవుడికి మన అవసరాలు చెబితే ఆయన మన అవసరాలు తీరుస్తాడని. నీ అవసరాల కోసం అన్నం పిల్లల మీద, తల్లిదండ్రుల మీద, వేరే వాళ్ళ మీద, అప్పులిచ్చే వాళ్ళ మీద ఆధారపడవద్దు. దేవుడి దగ్గరికి వెళ్ళాడు, ఖచ్చితంగా దేవుని అవసరాన్ని తీరుస్తాడు. మరొక లేఖనాన్ని చదువుకుందాం. 3వది యెషయా గ్రంథం 61:6, అలాగే యెషయా గ్రంథం 60:5 4వది 2 వచనాలు ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 61:6 ధ్యానం చేసుకుందాం. చూడండి, జనముల ఏమని రాయబడింది ఇక్కడ, చదవండి. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. అనగా దేవుడు ఏం చేస్తాడంటే,
సో జనముల యొద్ద ఉన్న ఐశ్వర్యాన్ని మీరు అనుభవించేలాగా, అంటే నీ చుట్టుపక్కల ఉన్న ప్రజల ద్వారానే దేవుడు ఏం చేస్తాడంటే ఐశ్వర్యాన్ని కలుగు చేసి నీ అవసరాలను దేవుడు తీరుస్తాడు. ఇదే వచనం యెషయా గ్రంథం 60 అధ్యాయం 5వ వచనంలో కూడా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ కూడా రాయబడింది చూడండి. యెషయా గ్రంథం 60 అధ్యాయం 5వ వచనం, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. చూడండి, సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును. వ్యాపారం ఒకవేళ మీరు చేస్తూ ఉంటే ఆ వ్యాపారం అంతా నీ వైపు త్రిప్పబడినట్లుగా దేవుడు చేస్తాడు. జనముల యొక్క ఐశ్వర్యాన్ని నీ యొద్దకు వచ్చినట్లుగా దేవుడు చేస్తాడు. చూడండి, ఒంటెల సమూహం మిజ్జాయిను ఎఫాయిల లేత ఒంటెలు నీ దేశం మీద వ్యాపించిన వారందరూ షబానును వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యము తీసుకొని వచ్చెదరు. చూడండి, బంగారము ధూపద్రవ్యము అనేది ఎంతో విలువైనది. సో జనముల యొద్ద నుండి దేవుడు నీకు కావలసిన ప్రతి దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు జనాలందరూ కూడా ఐగుప్తులందరూ వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చేశారు. సో ఇలాగ దేవుడు ఏం చేస్తాడంటే నీకు కావలసిన బంగారమే కానీ, ల్యాండ్సే కానీ, భూములే కానీ, అవసరమైన ప్రతి దాన్ని కూడా దేవుడు ఎక్కడో ఒక చోట దాచి ఉంచాడు. వాళ్ళని దేవుడు ప్రేరేపిస్తాడు. వాళ్ళని దేవుడు ప్రేరేపించిన తర్వాత ఆ ధనము అదంతా కూడా నీ వైపుకు వస్తుంది, నీ వైపు త్రిప్పబడుతుంది, నీ గుండె కొట్టుకుంటుంది, నువ్వు ప్రకాశిస్తావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రభు మీ అవసరాలను తీర్చునుగాక. చూడండి, ప్రార్థన కొరకు 9908937164 లేకపోతే 7671927028 రెండు నెంబర్లకి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకోండి. వాట్సాప్ నెంబర్ 9491927164. ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. సో ఇలా ఈ యొక్క సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి, వీలుంటే టీవీలో పెట్టుకొని కూడా చూడండి. అలాగనే ఒక మందిరం కొరకు స్థలం అనేది తీసుకోవాలనుకున్నా దయచేసి ప్రార్థన చేయండి. దేవుడు ఈ యొక్క వీడియో ద్వారా నీతో మాట్లాడి మేలు చేసి దేవుడిని ఏమైనా ప్రేరేపిస్తే ఈ విషయంలో ఈ 2 నెంబర్లకి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఉంటుంది. ప్రభు పేరట ఈ కానుకను పంపించి ప్రభు పరిచర్యలో సహకరించండి. మీ కొరకు ప్రార్థన. ప్రభు, ఇదిగో నీ కుమారుని లేకపోతే నీ కుమార్తెను దీవించండి. నీ బిడ్డకు అవసరమైన ధనాన్ని మీరు దయచేసి అనుభవించినట్లుగా చేయండి. ఆ జనముల యొక్క ఐశ్వర్యం వీళ్ళ ఎద్దుకు తేబడినట్లుగా చేయమని దీవించమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వందనాలు. కామెంట్ చేయండి, యేసయ్య నా అవసరాలు తీరుస్తాడు.